చూడండి ఫాదర్స్ అందరూ వస్తున్నారు అన్నమాట. శక్తితో అభిషేకించుము దేవా, నీ ఆత్మతో నీ శక్తితో నీ బలి ప్రేమింపవరమీయుమా, నీ బలి ప్రేమింపవరమీయుమా, నీ బాట నడిచి నీ వలె మారి, నీ బాట నడిచి నీ వలె మారి నీ ఆత్మతో నీ శక్తితో మమ్ము అభిషేకించుము దేవా, నీ ఆత్మతో నీ శక్తితో. మన రక్షకుడు యేసుక్రీస్తుని మనము మహిమపరుస్తూ ఉన్నాము. మరి 3 దినాల పండుగ కార్యక్రమాలలో, మహోత్సవాలలో మరి మొట్టమొదటి రోజును మనము ఇక్కడ అందరము కూడా గుమికూడి ప్రార్థిస్తుండగా అది దేవాది దేవుడు ఈ 3 దినాల జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థించుదాం. అదే విధముగా మరి మన విచారణ గురు దేవుని ప్రియపుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మా పాప పరిహారక, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, నీ వైభవమును ఇలలో మేము చాటెదము, నీ వైభవమును ఇలలో మేము చాటెదము. మా ఇంటిలో ప్రవేశించగానే ఆ ఇల్లంతా కూడా ఆత్మచేత, పవిత్ర ఆత్మచేత నింపబడి ఆమె పరవశించిపోతూ పలికిన పలుకులలో ఒక్క మాట, పలికిన అంశాలలో ఒక అంశం, నా ప్రభువు తల్లి, నా ప్రభు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, ఎక్కడో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, ఎవరికి కనిపించినటువంటి, ఎవరికి చెందనటువంటి, ఎవరు ఎప్పుడు ఎన్నాడు కూడా చూడనటువంటి నా దేవునికి జన్మనిచ్చిన ఈ స్త్రీ, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. ఇదే ఘన కార్యాలన్నింటికంటే ఘనమైన కార్యం, మానవాళికి దేవుడు చేసిన కార్యం. ఆ దేవుడు చేసిన కార్యము మరియ ద్వారా చేశాడు కాబట్టి అందుకే కథోలిక సంఘము మరియను శ్లాఘిస్తూ ఉంటది. ఆ తల్లి పండగ చేసుకుంటూ లోకానికి అంతటికి చెప్పక చెబుతూ ఉంది, దేవదేవుడు చేసిన ఘన కార్యాలలో ఘనమైన కార్యము ఇదిగో ఈమె ద్వారా చేయబడింది, ఈమె ద్వారా చేయబడింది. ఈమె ఎలా ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఇంత స్థితికి తీసుకువెళతాడు.